వర్ధిల్లాలి వర్ధిల్లాలి 138వ మేడే వర్ధిల్లాలి 138వ మేడే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. రేపు దేశవ్యాప్తంగా 138వ మేడే ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో కార్మికులు కానీ కర్షకులు, హమాలి కార్మికులు, వివిధ పనిచేసే కార్మికులు, ఆటో గాలి, ఇంకా ఇతరత్ర గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలి సోదరులు, ఇతర సోదరులు కూడా రేపు దేశవ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుపుకోవాలని, వాడవాడకు గల్లీ గల్లీకి రేపు ఎర్ర జెండా ఎగరాలని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. 138వ మేడే ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా నేను హమాలి సోదరులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టులు ఎన్డీఏ కూటమిలో పొత్తులో భాగంగా ఈ దేశంలో బీజేపీని గద్దె దించవలసిందిగా మనందరం కంకణం కట్టుకొని కాంగ్రెస్కు మద్దతు కమ్యూనిస్టు పార్టీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన భారతదేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బీజేపీని గద్దెదించవలసిందిగా మనందరిపైన ఆ బాధ్యత ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలున్నాయి, పార్లమెంటు స్థానాలున్నాయి. ఇప్పుడు ఈ పార్లమెంటు స్థానాలకు మన కమ్యూనిస్టులు కాంగ్రెస్కు మద్దతు తెలియపరుస్తున్నాం. మొన్న జరిగిన పెద్దపల్లి మీడియా సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరియు ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సిపిఐ బలపరుస్తున్న గడ్డం వంశీ యంగ్ డైనామిక్ లీడర్, అతన్ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ పెద్దపల్లి పార్లమెంటు సెక్టర్లకు ప్రజలకు పిలుపునివ్వడం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని మా వంతుగా మా కమ్యూనిస్ట్ పార్టీ ఓదల మండలం నుంచి వెళ్ళి మా ఓట్లు 350 నుంచి వెళ్ళి 400 ఓట్లు పైచిలకు ఉన్నాయి. దాని సందర్భంగా మేము ఈ మీడియా ద్వారా కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నట్టుగా తెలియపరుస్తున్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, మేడే మేడే కార్మికుల ఐక్యత.